పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు. నువ్వు తిను. నువ్వు తినరా గాడిదా, నువ్వు తినరా అడ్డగాడిదా. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడిదకి నేను విషం తెచ్చిస్తా నీకు. మంచి విషం, 10,000 రూపాయల విషం అన్నంలో పోసుకొని తిను, అన్నంలో పోసుకొని తిను. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి సస్తే అందరం బాగుపడతాం. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు. ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది. అది పంది కొవ్వునే లడ్లో వాడారు, రోజా కొవ్వునే లడ్లో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్, ఇది కరెక్టే కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక గాడిదని అనిపిస్తుంది, క్షమించండి. ఎందుకంటే మనిషా పశువా? ఆయన మనిషి కాదు, పశువు అని నేను అంట. ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్లో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు మిగతా అడ్డగోలుగా సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తాడు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఏమైందయ్యా నెయ్యి 350 400 ఉంటుంది, జంతువుల కొవ్వు 1,500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు, దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు. ఒక చిన్న మాట మాట్లాడతా, జుగుప్సాగా అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఆవిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది, పచ్చడి, కూర, ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్, మటను. ఆయన వరకు తినే మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడేడో బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3,000 రూపాయలు అంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3,000 రూపాయలు అంట కేజీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో, నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు. నువ్వు తిను. నువ్వు తినరా గాడిదా, నువ్వు తినరా అడ్డగాడిదా. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అంటే విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉన్నదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ఠ ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థియరీ ఉన్నదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు, వాడి నెంబర్ చెప్పు, వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటన్ కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు ఎన్న పెట్టి తెచ్చుకుంటున్నావు. నేను పంది పెంట పెడతా నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, ఏడలాయరు నువ్వు, ఏడ అడ్వకేటు నువ్వు నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న? చెప్పండి, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడిదకి నేను విషం తెచ్చిస్తా నీకు. మంచి విషం, 10,000 రూపాయల విషం అన్నంలో పోసుకొని తిను, 10,000 రూపాయల విషం తెస్తా. అది సావా బతుక, చచ్చిపోతావా, మళ్ళీ తిరిగి బయటకు వస్తావా, నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను, నీకు అనవసరం. 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి సస్తే అందరం బాగుపడతాం. నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు. ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువులు మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతులాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికీ ఏం అన్యాయం చేశాడు?
ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్మ్యాన్లు ఉండేవాళ్ళు కూడా, అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీస్తులు కూడా అన్నీ వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్ల మీద నడుచుకుంటూ పైకి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా గోయిందా, ఆపద మొక్కలవాడ, అనాథ రక్షక, గోయిందా గోయిందా, తండ్రి నిన్ను ఆ రోజు నమ్ముకున్నావు, 1000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్ళే ఒప్పుకుంటుంటే ఈ అడ్డగాడిగితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్ర మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు, ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. నేను చెప్తున్నాను కదా, నెలన్నర మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి. చిన్న ఉదాహరణ, కుటుంబాలు పోతాయి అని నేను చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం. సైలెంట్గా ఉండాలా మీరు? ఆ బ్యాచ్లో ఉన్నారు కొంచెం. ఏ బ్యాచ్ నన్ను వేయకూడదు. రండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాలా ఏంటంటే అడ్డగోలుగా దైవ సాక్షిగా నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి. ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీ ఈజ్ గాన్, లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడి ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పాను, మీరు చెప్పుతో కొట్టుకోండి, చంపల మీద చేత్తో కొట్టుకుంటే అవ్వదు. చెప్పుతో కొట్టుకొని పసుపు నీళ్ళతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. ధర్మారెడ్డి ఈయన బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పక్కా బ్రోకరు. పైన ఈవోగా ఉంటూ లోకల్గా కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసింది వితను. ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయినాడు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఎవరి కొడుకైనా మామూలుగా చనిపోతారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు. ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది. అది ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు. ఇదొక విచిత్రం. అయితే ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ 11 రోజులకో 13 రోజులకో 15 రోజులకో 9 రోజులకో పెడతారు. దాన్ని ఆడ్ నెంబర్ అంటారు, బేస్ సంఖ్య అంటారు. బేస్ సంఖ్యలోనే ఉంటుంది 9, 11, 13. ఆ రోజులు కూడా కాకుండా పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చాడు. ఎంత అపవిత్రం చేశాడంటే, ఎంత అరాచకం అంటే, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు గుమ్మం దాటి కానీ ఆ ఊరు దాటి కానీ మ్యాక్సిమం బయటికి రారు. ఇది నిజమా కాదా? నిజమేనా? అది మైల్ అంటారు. అంటే ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విశిష్టత ఉంటుందో, అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర మనం మేలుకోవాలి. కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చి తిరుమలని దృష్టి పట్టించాడు. అంటే అతని దృష్టిలో తిరుమల అనే దానికి విలువ లేదు, హిందూ మతానికి నిబద్ధత లేదు. కాబట్టి దయచేసి వాళ్ళని వ్యతిరేకించాలి. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పు తీసుకొని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి ఉద్దేశం మీకు చెప్తున్నా, నేను ఏదైనా మర్చిపోతే మీరు అడగండి, ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది జనాలకు తెలియాలి కాబట్టి. మూర్తి గారితో కూడా అది రిక్వెస్ట్ చేశా. ఈయన మన అన్న మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు షకీల్ ఆయన పేరు. చాలా సినిమాలు చేశారు, గంధర్వ, దర్జా, రనౌంటు, ఇలా ఇప్పుడు భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తున్నాడు. కష్టం, ఇక్కడ కూడా ఎదగాలంటే చాలా కష్టం, పోతాడు ముందుకి. అలాంటి వ్యక్తి మీకు చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఈయన ఒక ముస్లిం, షకీల్ బాయ్, వీళ్ళ తమ్ముడి పేరు షమ్ము షేర్. ఇక్కడ గౌరవించాల్సింది ఏంటంటే ఇతను చేసుకుంది వీళ్ళ ఆవిడ సింగర్, ప్రముఖ సింగర్ నేహా. ఆవిడ ఒక హిందువు, ఈయన ఒక ముస్లిం. ఇప్పుడు నేను ఈ బొట్టు పెట్టుకుంది కూడా వీళ్ళింట్లోనే. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామిని
దండం పెట్టుకొని వచ్చేది వీళ్ళింట్లోనే. ఇతను ఒక ముస్లిం, వీళ్ళ వైఫ్ పేరు నేహ, పక్కా హిందువు. ఈ ఇంట్లో రెండూ ఉంటాయి. ఓ పక్క అది ఉంటుంది, ఒక ఇది ఉంటాయి. ఈయన బిర్యానీ వాళ్ళు తెగ తింటారు, ఆవిడ చేసే చేపల కూర ఈయన తింటాడు. ఇద్దరు కలిసి ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఏ గొడవ లేదు. నేనే దానికి ప్రథమ సాక్షి. నేనే రోజు వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటా, కనబడతా ఉంటా. అంత నాకు సన్నిహితుడు, ప్రముఖ. అంటే అందులో నెల్లూరు కూడా, నెల్లూరు అవడం వల్లనే కాదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈయన కూడా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా అన్నప్పుడు భావోద్వేగానికి గుర్తయి గూజ్ బంప్స్ అయ్యి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అన్నాడు. అంటే ఒక ముస్లిం, నేను ముస్లింని పదే పదే నొక్కుతున్నానంటే ఏదో తక్కువ అని కాదు స్వామి. ఆయనది ఒక మతం, మనది ఒక మతం, వీళ్ళది ఒక మతం. ఈ మతం మనల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మతానికి ఏం దొమ్మ? ఈ మతానికి ఏమి తలకాయ నొప్పా? నేను అందరినీ అండవలే, కొంతమందిని అంటున్నా. అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు కూడా ఉన్నారు, అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు. కూలి పనికి పోయి కుటుంబాన్ని గడుపుకోవడానికి కూడా నాకు మతం వద్దురా బాబు, నేను ఎవరి దగ్గరైనా పని చేస్తానని చెప్పే నిరుపేద క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవేం పట్టించుకోరు. అహంకారం బట్టి జంతువులు కొవ్వు పట్టిన కొంతమంది మాత్రం ఇలా ప్రవర్తిస్తారు. కాబట్టి షకీల్ గారు కూడా ఈయన చెప్పే మాట చాలా అమూల్యమైంది.